అచ్చెన్నాయుడికి అదే ఆంబోతు అచ్చెన్నాయుడికి ఎసరు ఎసరు పెట్టేకి రెడీ అయిపోయారు టీడీపీ నాయకులే. పాపం ఇన్ని రోజులు బాగా అచ్చెన్నాయుడిని బాగా వాడుకున్నట్టు పార్టీ ఇప్పుడు పాపం అధ్యక్ష పదవి నుంచి టీడీపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి ఫిక్స్ అయిపోయారు. అది కూడా డైరెక్ట్ చంద్రబాబు నాయుడు పీకేస్తే బాగుండదని అశుద్ధ వెంకన్న బుద్ధ వెంకన్న వెంకన్నతో ప్రెస్ మీట్ పెట్టించి లోకేష్ 3500 కిలోమీటర్లు తిరిగాడు కాబట్టి అతనికి టీడీపీ పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలి. చాలా అన్ని అంటే ఆయన 3500 తిరిగాడు కాబట్టి ఇవ్వాలంట. అంటే ఆయనకి పార్టీ నడుపుతాడా, అమ్మేస్తాడా, లేకపోతే ఆ పార్టీ పగ్గాలు ఇస్తే మరి నడిపే శక్తి ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకోకుండా ఈ అశుద్ధ వెంకన్న మీడియా ముందుకు వచ్చి మరి ఇది చంద్రబాబు నాయుడు ప్లాన్లో భాగమా, అది కాకుండా కూటమి అధికారంలోకి వచ్చేస్తుందని ఫిక్స్ అయిపోయి వీళ్ళంతా జూన్ 4 తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతిలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే అదే రోజే నారా లోకేష్కి టీడీపీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పచెప్పాలంటే అచ్చెన్నాయుడికి వచ్చి ఒక మంత్రి పదవి ఇచ్చి సరిపెట్టాలి, బీసీ నాయకుడిని తీసేస్తామని ఎక్కడ మళ్ళీ వ్యతిరేకత వస్తుందో అని నేను కూడా ఒక బీసీ నాయకుడిని, అచ్చెన్నాయుడు పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు కాబట్టి ప్రమోషన్ మీద ఆయనకి మంత్రి పదవి ఇచ్చి అంటే అధికారం వస్తే ప్రమోషన్ మంత్రి, అధికారం రాకపోతే ప్రమోషన్ ఇచ్చి పక్కకి దొబ్బేసి లోకేష్కి పక్కాల అంటే మరి ఎందుకు లోకేష్ని పక్కన పెట్టాలనుకుంటున్నారో మరి తెలియడం లేదు. మరి వ్యూహంలో భాగమో మరి ఏందో తెలియదు కానీ ఏదో జరుగుతుంది. సంథింగ్ ఈజ్ టీడీపీలో అయితే ఏదో జరుగుతుంది జూన్ 4 తర్వాత అనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ పార్టీ రెండుగా చీలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. లోకేష్కి చంద్రబాబు నాయుడికి ఎక్కడో ఎందుకంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే దగ్గరకు తీసుకొని లోకేష్ని దూరం పెట్టాడో అప్పటి నుంచి లోకేష్ పార్టీకి దూరంగా ఉన్నాడు. మంగళగిరికే అక్కడికే అయిపోయాడు, ఆ నియోజకవర్గానికే పరిమితం అయిపోయాడని కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ అశుద్ధ వెంకన్నతో ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చడం మరి ఇది ఎవరిలో వ్యూహం, నారా లోకేష్ వ్యూహమా, చంద్రబాబు నాయుడు వ్యూహమా, లేకపోతే పచ్చమీడియా వ్యూహమా? ఎందుకంటే డైరెక్ట్గా ఇమ్మీడియట్గా నారా లోకేష్కి టీడీపీ పగ్గాలు అప్పచెప్పితే ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని ముందుగా చంద్రబాబు నాయుడికి ఇది ఒక అలవాటు అనమాట. ఫస్ట్ ఒక చిన్న క్లూ వదులుతాడనమాట. అది ప్రజల నుంచి మంచిగా బాగా వస్తే, సానుకూలంగా వస్తే దాన్ని కంటిన్యూ చేస్తాడు, లేదా వ్యతిరేకంగా వస్తే దాన్ని పక్కన పెడతాడు అనేది మనందరికీ తెలుసు. కాబట్టి అందుకనే ఇప్పుడు జూన్ 4 తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు. ఒకవేళ టీడీపీ ఓడిపోతే అప్పుడు నారా లోకేష్కి అప్పచెప్పాలని చాలామంది చంద్రబాబు నాయుడికి చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అందుకనే ఫస్ట్ ఒక జనాల నుంచి అభిప్రాయం తెలుసుకోవడానికి అలా వదులుతాడనమాట. చంద్రబాబు నాయుడు వ్యూహం భాగమనే అయి ఉండాలి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మరి జూన్ 4 తర్వాత మరి ఈయన టీడీపీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఎందుకంటే ఈయనకి పార్టీ నడిపే ఈయన సీనియర్స్కి విలువ ఇయ్యడు నారా లోకేష్ అని అందరూ చెప్తూ ఉంటారు. అలాంటిది ఈయన ఇంత పెద్ద పార్టీని ఆయనకు అప్పచెప్తే నారా లోకేష్ నడపగలడా, లేకపోతే మరి అమ్మేస్తాడా బీజేపీకి అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మరి చూడాలి మరి ఎన్ని రోజులు నడుపుతాడు, ఒకవేళ నెల నడుపుతాడా, 2 నెలలు నడుపుతాడా, 6 నెలలు నడుపుతాడా, లేదా సంవత్సరం నడుపుతాడా, మళ్ళీ ఎన్నికల వరకు 2029 వరకు కూడా పార్టీని నడిపే శక్తి ఉందా లోకేష్కి అనేది ఆలోచించాలి అని చాలామంది అంటున్నారు. లోకేష్కి పగ్గాలు అప్పచెప్తే చాలామంది సీనియర్స్ దూరం అయిపోతారు టీడీపీ పార్టీకి, లేకపోతే బీజేపీ పార్టీని టీడీపీని విలీనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నారా లోకేష్ని సీనియర్లంతా వ్యతిరేకిస్తున్నారు. మరి చూడాలి ఏమవుతుందో. మరి పగ్గాలు అప్పచెప్తారా లేదా అనేది జూన్ 4 తర్వాత తెలుస్తుంది.